10th క్లాస్లో నేను అప్పుడు ఏంటి అప్పుడు నాకేం తెలియదు, నాకు చాలా ఇష్టం అని 10th క్లాస్లో నేను లవ్ లెటర్ రాశాను తరుణ్కి. రాసి పోస్ట్లో వేస్తాం కదా, జెమినీ టీవీ ఉండే అప్పుడు, వాళ్ళు ఏదో అడ్రస్లు ఇస్తుండే, ఆ అడ్రస్కి రాసి పోస్ట్లో వేసి రిప్లై వస్తుందని చాలా ఎదురు చూస్తుండే. అది చాలా ఫన్నీ. అది ఎప్పుడైనా గుర్తుకొస్తే మస్తు నవ్వుకుంటా నేనైతే. మా ఫ్రెండ్స్ అందరు రాయివే రాయివే రాయి, నీకు తన్నంటే ఇష్టం కదా, నువ్వు రాయివే రాయివే అంటుండే. 3-4 లెటర్స్ రాశాను. తరుణ్ గారు అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీకోసం నేను హైదరాబాద్ రావాలనుకుంటున్నాను అండి. అసలు అప్పుడు హైదరాబాద్ రావాలి, సీరియల్లో సినిమాల్లో చేయాలి, తరుణ్ గారిని చూడాలని ఒక పెద్ద కోరిక ఉంటుండే అండి. ఎందుకో తెలిసేది కాదు, కానీ అలా అనిపిస్తుండే అప్పుడు నాకు. కానీ హైదరాబాద్ వచ్చినాక లేదంటండి. అంతే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ నవ్వుకుంటుండే, నేను ఇలా చేశా కదా 10th ఇలా చేశాను కదా అనేసి అనుకుంటా. ఇప్పుడు కూడా అంతే. అయితే లెటర్ రాస్తుండేనా అయితే ముద్దనికి? సినిమా పిచ్చి బాగున్నట్టుంది మీకు చిన్నప్పటి నుంచి. ఉంది. అట్లనే ఇదంతా ఇంకా ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసి రీల్స్ చేయాలని ఎవరు చెప్పారు మీకు? అంటే టిక్టాక్ మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటుండే అప్పుడు, బోటిక్ ఉండే, అయితే ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, టిక్టాక్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. అయితే టిక్టాక్ స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్. టిక్టాక్ అయిపోయిన తర్వాత, అది బ్యాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టా వచ్చింది కదా. సో మన వీడియో ఇప్పుడు ఎటు మూవీస్లో సీరియల్స్లో అప్పుడు ఆఫర్ లేకుండే కదా మనకి, ఇవి చూసి ఆనందపడేవాళ్ళం అనమాట. మనం ఇలా చేసుకుంటున్నాం మన వీడియోనా, ఇన్ని 2-3 సార్లు అబ్బా ఎంత బాగా చేసాం ఎంత బాగా చేసాం అనేసి అలా అనుకుంటుండే.